హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కీమ్ ఉంటుందో, ఆ స్కీమ్ కింద కొన్ని వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దాని గురించి ఆ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఒకటి రీసెంట్‌గా అంటే 28 జనవరి రోజైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్‌ని మిస్ చేసుకోకండి. మంచి అవకాశం. లోకల్‌లోనే వర్క్ చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. వుమెన్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మేల్, ఫీమేల్స్ ఇద్దరిని కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ ఛానెల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి 28 జనవరి రోజు రిలీజ్ అయింది కదా! ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ ఆఫీస్‌లో. పోషణ్ అభియాన్ అనే స్కీమ్ కింద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అన్ని చూద్దాం ఇప్పుడు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో ఈ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే 3 ఏరియాస్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. పలంనేరు, అలాగే బైరెడ్డిపల్లి, ఇంకా కుప్పం. ఈ 3 ఏరియాస్‌లో అయితే 3 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. పలంనేరు ఏరియా ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఓసీ క్యాండిడేట్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే బైరెడ్డిపల్లికొచ్చేసి బీసీడీ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ కుప్పం ఏదైతే ఏరియా ఉందో దీనికొచ్చేసి బీసీఏ క్యాండిడేట్స్, ఈ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకు జాయిన్ అయిన వెంటనే 20,000 వరకి సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 20,000 సాలరీ అనేది పే చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, సోషల్ సైన్స్ లేదా న్యూట్రిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చు, లోకల్ క్యాండిడేట్స్. ఓకే. దీనికొచ్చేసి ఒక 2 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. ఎక్స్‌పీరియన్స్ దేని మీద ఉండాలి అంటే ఇక్కడ చూడండి, వర్క్డ్ విత్ ఫ్రంట్ లైన్ వర్క్స్ ఇన్ ఎనీ సోషల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్. ఏదైనా సరే గవర్నమెంట్‌కి సంబంధించిన సోషల్ ప్రోగ్రామ్‌లో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పాల్గొనుంటే దానికి సంబంధించిన వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి అంటున్నారు. అలాంటిదేమైనా మీరు వర్క్ చేసుంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మనకు తెలుగు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఇంగ్లీష్ కూడా నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లీష్ మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ రాయడం, చదవడం, మాట్లాడడం అన్నీ రావాలి అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ అండ్ విల్లింగ్‌నెస్ టు ట్రావెల్ ఎక్స్‌టెన్సివ్‌లీ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్‌లీ లోకల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఎంగేజ్డ్ అని చెప్పి అంటున్నారు. సో, లోకల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మంచి అవకాశం చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి. మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. మంచి అవకాశం ఇది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఒక 1 ఇయర్ అలా మీకు కాంట్రాక్ట్ బేస్‌లో వర్క్ చేయించుకొని ఆ తర్వాత పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఏం చేస్తారంటే, ఇక్కడ అడ్రెస్ ఏదైతే ఉందో ఈ అడ్రెస్‌కి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. ఈ పీడీఎఫ్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి ఆహ్, అడ్రెస్ ఏదైతే ఉందో అడ్రెస్‌లో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, డీడబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ అండ్ ఈఓ డాట్ సెకండ్ ఫ్లోర్ అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూర్. ఈ అడ్రస్‌కి మీరు వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా అటాచ్ చేసి అక్కడైతే ఫార్మ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 10థ్ వరకైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఫిబ్రవరి 10థ్ వరకి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇదైతే సబ్మిట్ చేయొచ్చు మీరక్కడ. డేట్ ఇక్కడ చూడండి, 10థ్ ఫిబ్రవరి వరకైతే మీకు ఛాన్స్ ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే లోకల్‌లో వర్క్ చేయొచ్చు. చేసుకోవాలి అనుకున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి దీనికి. ఓకే. ఇంకో జాబ్ నోటిఫికేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ సిట్‌కి సంబంధించింది. అది కూడా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ కింద స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా నేను మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొనైతే మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి,
ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 3 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి 10థ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అడగట్లేదు మీకు. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. 42 ఇయర్స్ మాక్సిమం ఉండాలి. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. ఉమెన్ ఓన్లీ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ బేస్‌లోనే తీసుకుంటారు. ఆ తర్వాత మీకు పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది. 13,000 వరకైతే సాలరీ అనేది పే చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడ సేమ్ ప్రాసెసే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవి అటాచ్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికొచ్చేసి ఎస్ఎస్‌సి పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హై స్కూల్ పాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, స్కూల్ పాస్ ఔట్ అయిన వాళ్ళు హెల్పర్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మల్టీపర్పస్ స్టాఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. పోస్ట్ పేరు ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మీరు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్‌ని అయితే ఫిల్ చేసి 10థ్ ఫిబ్రవరి లోపైతే మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్‌కొచ్చేసి మీరు ఇక్కడ మీ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయండి రీసెంట్‌గా తీసుకున్నది. మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. ఈ 2 పోస్టులు ఉన్నాయి కదా మనకి. మల్టీపర్పస్ స్టాఫ్‌కి అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ అయితే ఉమెన్స్ క్యాండిడేట్స్‌కి మాత్రమే అవకాశం ఉంది. ఇక్కడ మల్టీపర్పస్ స్టాఫ్ అని చెప్పి రాయండి ఇది పొజిషన్ అప్లైడ్ ఫర్ దగ్గర. లేదంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్ ఏదైతే ఉందో బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని చెప్పి ఆ పోస్ట్‌కి అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ ఈ పేరైతే రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్, మీ రెసిడెన్షియల్ అడ్రెస్, అలాగే మీ ఫోన్ నంబర్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ. ఓకే. ఇక్కడొచ్చేసి జెండర్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, డిజబిలిటీ ఏమన్నా ఉంటే అది రాయండి. లేదంటే నో పెట్టేయండి. ఓకే. ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హయ్యర్ నుంచి లోయర్‌కి రాయండి ఫ్రెండ్స్. ఓకే. డిగ్రీ, ఇంటర్మీడియేట్, 10థ్ ఇలా 1 బై 1 రాసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైనా మీరు ట్రైనింగ్ తీసుకుంటే గవర్నమెంట్‌కి సంబంధించిన దాంట్లో ఇక్కడ చూడండి హైలైట్ ట్రైనింగ్స్ యూ హావ్ అటెండెడ్. ఏవైనా గవర్నమెంట్‌కి సంబంధించిన ట్రైనింగ్ మీరు తీసుకొని ఉంటే దీనికి సంబంధించి ఏవైతే ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించిన ఏమైనా ట్రైనింగ్‌లు తీసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాయండి అని చెప్పి మెన్షన్స్ ఇచ్చారు. అలాగే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన హిస్టరీ కూడా రాయాల్సి ఉంటుంది. లేదంటే ఎన్ఏ పెట్టేయొచ్చు మీరిక్కడ. ఇలా పెట్టేసి ఇయన్నీ పెట్టేయండి సరిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా జాబ్ చేస్తుంటే జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ సింపుల్‌గా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేసేయండి. మీకు షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత కాల్ చేస్తారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.